తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం, తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం, తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం, తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం, తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం, తండ్రికి